కురుమూర్తి జాతర. ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామిని కురుమూర్తిగా పూజిస్తారు. ఈ కురుమూర్తి జాతర మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపురం గ్రామంలో సప్తగిరుల మధ్య జరుగుతుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం దీపావళి తర్వాత నెల రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది. ఈ ఆలయంలో భక్తులు స్వామివారికి మట్టి కుండలో వండిన నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఈ నైవేద్యాన్ని దాసంగం అని అంటారు. ఈ జాతరలో ప్రధానంగా ఉద్దాల ఉత్సవం జరుగుతుంది. ఉద్దాలు అంటే చెప్పులు అని అర్థం. ఈ ఉద్దాలను వడ్డేమాను గ్రామస్తులైన మాదిగలు స్వామివారికి తొడగడం ఆనవాయితీ. ఇంకొక ప్రత్యేకమైన అంశం ఏంటంటే, దళితులే ఈ ఆలయంలో ప్రధాన అర్చకులై స్వామివారికి పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయానికి తిరుపతి వెంకటేశ్వర స్వామికి గుడికి ఉన్న పోలికలున్నాయి. తిరుపతిలో అలిపిరి పాదాల మండపం ఉన్నట్టుగానే కురుమూర్తి వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఉద్దాల మండపం ఉంది. అంటే ఈ 2 ఆలయాల్లో కూడా స్వామివారి యాత్ర పాదాలను దర్శించుకోవడం ద్వారా ప్రారంభమవుతుంది. అలాగే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఏ రూపంలో అయితే భక్తులకు దర్శనమిస్తాడో, ఇక్కడ కూడా స్వామివారు అదే రూపంలో దర్శనమిస్తాడు. కురుమూర్తి దేవాలయాన్ని అమరచింత సంస్థానాధీశులైన ముక్కెర వంశస్థులైన గోపాలరాయుడు నిర్మించాడు. అలాగే స్వామివారికి బంగారు ఆభరణాలు కూడా చేయించాడు. ఈ జాతర సందర్భంగా ముక్కెర వంశీయులు స్వామివారికి బంగారు ఆభరణాలు అలంకరించడం ఆనవాయితీ. ఈ జాతర ఎందుకు జరుపుతారు అని తెలుసుకున్నట్లయితే, స్వామివారు కుబేరుని వద్ద చేసిన అప్పులను తీర్చలేక మనస్తాపంతో తిరుపతి నుండి బయటకు వచ్చి ఇక్కడే సేదదీరాడు అని పురాణ గాథ ఉంది. ఆ తర్వాత పద్మావతి అమ్మవారి కోరిక మేరకు తన ప్రతిరూపాన్ని ఇక్కడే వదిలి తిరిగి తిరుపతికి వెళ్ళాడని ప్రతీక.